దేవుడు ఏమంటున్నారంటే, మేము ఒకవేళ ప్రజల్ని భయపడి యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు. ఎగ్జాంపుల్, ఒకరోజు యేసు ప్రభు ఏమంటారట, మీరు ఎవరు నాకు తెలియదు. ఈ భూమిలో కొన్ని మనుషులు ఉన్నారు, యేసు ప్రభు అంటే ఇష్టం, ప్రేమ ఉన్నాయి, యేసు ప్రభు ద్వారా చాలా ఆశీర్వాదం పొందుకున్నారు. కానీ అందరూ ఎదుట ఆపుకోవాలంటే వాళ్ళకి భయము. ఆమెన్. ఈరోజు నేర్చుకుందాం. మా సంఘంకి కూడా వేరే సర్వీసులో కొన్ని విశ్వాసీలు వచ్చారు, వాళ్ళకి తెలియచేసాము ఏంటంటే, మీరు ఒకవేళ యేసు ప్రభుని నమ్మితే ఎవరికి భయపడే అవసరం లేదు. మీరు దొంగతనం చేయట్లేదు, లేకపోతే మీరు ఎవరికి అబద్ధం చెప్పట్లేదు. మీరు యెహోవా సృష్టికర్త అయిన యేసు ప్రభుని నమ్ముతున్నారు. ఏ యేసు ప్రభు మీకు ఆశీర్వదించారు, ఏ యేసు ప్రభు మీకు రోగాల నుంచి స్వస్థ ఇచ్చారు, విడుదల చేశారు, ఏ యేసు ప్రభు మీకు ప్రతి చింత నుంచి మీకు కాపాడి శాంతి సమాధానం మీ కుటుంబంకి ఇచ్చారు. ఉద్యోగం లేనప్పుడు, గర్వఫలం లేనప్పుడు, వివాహం లేనప్పుడు ఈ ఆశీర్వాదం అయితే దేవుడు మీకు చేశారు. ఆ యేసు ప్రభుని ఏం చేయాలి? మేము అందరు ఎదుట నా యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. ఆమెన్. భూమిలో ఎక్కువ మనుషులు ఉన్నారు, దాచుకుంటూ జీవిస్తున్నారు. బైబిల్ చదువుకోవాలంటే మొబైల్లో చదువుతారు, చర్చ్కి వెళ్ళాలంటే వాళ్ళు వేరే రూపంలో వస్తారు. అలాగే ఈ భూమిలో కొన్ని మనుషులు ఉన్నారు. మేము ఈరోజు నేర్చుకోవాలి ఏంటంటే, మా యేసు ప్రభు ఎవరైతే భూమిని సృష్టించారు, మనుషుని సృష్టించారు, అందరి ఎదుట నా యేసు ప్రభు నా గురించి మరణించారు, నా పాపం గురించి భూమికి వచ్చారు. ఈ ప్రభు ఉన్నారా ఈ భూమిలో? ఒక పాపిష్టి మనుషు గురించి చనిపోయడం, మూడో దినం లేచడం ఉన్నారా? ఎవరు లేరు. నా పాపం గురించి ఎవరైనా ఉన్నారా చనిపోయానికి? ఎవరు లేరు. మేము కష్టపడుతున్నాము, రూమ్ రెంట్ మేము ఇస్తున్నాము, బాగా కష్టాలు వస్తే మేము సరిదిసుకుంటున్నాము. ఒక్కరి గురించి ఎందుకు ఆలోచించడం? ఆమెన్. మీకు అర్థమవుతుందా? మీ అందరికీ మేము కష్టపడుతున్నాము, మా కుటుంబంలో సమస్య వస్తే మా యేసు ప్రభు చూసుకుంటున్నారు. అన్నం లేనప్పుడు, డబ్బులు లేనప్పుడు, బట్టలు లేనప్పుడు ఎవరికి కూడా రావట్లేరు. అలాంటి మనుషుల గురించి మేము చింత చేయ అవసరం లేనే లేదు. మీరు కష్టపడి మీ కుటుంబంని పోషిస్తున్నారు, మీకు ఏం అవసరం ఉన్నాయి మీరే అది సాల్వ్ చేస్తున్నారు, హ్యాండిల్ చేస్తున్నారు. ఎదుట కుటుంబం గురించి, మనుషుల గురించి మేము ఆలోచన చేయ అవసరం లేనే లేదు. ఇక్కడ దేవుడు అదే నేర్పిస్తున్నారు. ఏంటంటే, మీరు నా గురించి జీవిస్తున్నారంటే ధైర్యం తెచ్చుకోండి. నీ తోడుగా నేను ఉన్నాను, మీకు నేను నడిపిస్తాను, మీ కుటుంబం నేను చూసుకుంటాను. నాకు నమ్ము, నాకు విశ్వాసించు, ప్రతి విషయంలో నేను ఆశీర్వదిస్తాను దేవుడు అంటున్నారు. ఈ రెండు పాయింట్ మనం ఈరోజు నేర్చుకోవాలి. ఏంటంటే, ఈరోజు యేసు ప్రభుని నమ్ముకున్నామంటే దేవుడు ఒక ప్రేమ, ఆయన అనుగ్రహం, ఆయన ఒక దయ. ఈ భూమిలో ఎక్కువ మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు యేసు ప్రభు దగ్గర రావట్లేదు? ఎందుకైతే వాళ్ళకి లోకం కావాలి. ఏం కావాలి వాళ్ళకి? లోకం, లగ్జరీ లైఫ్ కావాలి, తిండి విషయం కావాలి, బట్టలు కావాలి, బంగారం కావాలి, కార్ కావాలి, స్కూటీ కావాలి. మాకు ఏం కావాలి? మాకు యేసు ప్రభు కావాలి, మాకు పరలోకం కావాలి. ఆమెన్. మేము ఇక్కడికి అస్థిపస్తి గురించి రావట్లేదు, మా యేసు ప్రభు గురించి చేస్తున్నాం. యేసు ప్రభు మా గురించి మరణించారు, మా పాపం గురించి. ఒకరోజు మరణించిన తర్వాత ఆయనతో మేము ఉంటామని ఇక్కడికి వస్తున్నాం. మేము మా మైండ్ సెట్ ఒకటి ఉండాలి. ఏంటంటే, ఈరోజు లేకపోతే రేపు మేము మరణిస్తాము, దాన్ని మరణించిన తర్వాత ఇక్కడికి వెళ్తున్నాము. అది ఒక ఇంపార్టెంట్ విషయం. దేవుడు మా అందరికీ జాబ్ ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు, తిండి విషయం అన్నీ సాయం చేశారు. కేవలం ఈ భూమికే మాత్రమే. ఈ భూమిలో ఏ రోజు వరకు ఉంటామో ఆ రోజు వరకే మాత్రము. ఇవన్నీ మాతో పాటు పరలోకం రానే రాదు. చాలా విశ్వాసీలు ఏం చేస్తారంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మీకు రోగాల నుంచి దేవుడు విడుదల చేస్తారు, గర్భఫలం ఇస్తారు, శాంతి సమాధానం ఇస్తారు, జాబ్ ఇస్తారు, కోర్టు కేసు నుంచి విడుదల చేస్తారు, వివాహం. ఇవన్నీ దేవుడికి చేయడానికి ఒక్క నిమిషం కూడా పడదు. ఇవన్నీ చేస్తూనే ఉంటారు అందరికీ. ఇది ముఖ్యమైన విషయం కాదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము పరలోకం వెళ్ళాలి, అది మా టార్గెట్. ఆమెన్.
అది మా టార్గెట్. మేము పరలోకం వెళ్ళాలి, పరలోకంలో మేము ఉండాలి. మా యేసు ప్రభుతో ఈ యొక్క మైండ్ సెట్ ప్రతి ఒక్క విశ్వాసి దగ్గర ఉండాలి. ప్రతి చర్చికి వెళ్ళండి, అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, అక్కడ ఇది జరుగుతున్నాయి, అది జరుగుతున్నాయి, గుంపలు వెళ్తున్నారు. ఎందుకు ఆ అద్భుతాల ద్వారా మేము పరలోకం వెళ్ళలేము. దేవుడు మా అందరికీ అద్భుతము చేస్తారు. సుస్థ ఇస్తారు, గర్భఫలం ఇస్తారు, జాబ్ ఇస్తారు, ఇల్లు ఇస్తారు, ప్రతి విషయం నుంచి కాపాడతారు. కేవలం ఈ భూమిలో మేము ఏ రోజు వరకు బ్రతికి ఉంటాము ఆ రోజు వరకు. దాని తర్వాత దేవుడు దగ్గరికి ఒక రోజు వెళ్దాం, దేవుడికి అడుగుదాం, దేవా నా గురించి పరలోకం ఉన్నాయా? మీరు అడిగినారా? పరలోకం గురించి ఏమి అడిగినారు? మీరు సుస్థ అడిగినారు, సుస్థ ఇచ్చా నేనే. మీకు ఇల్లు కావాలి, ఇల్లు ఇచ్చా నేనే. జాబ్ కావాలి, జాబ్ ఇచ్చా నేనే. మీరు ఏం అడిగినారు అన్ని ఇచ్చాను. కానీ పరలోకం గురించి మీరు అడిగినారా? దాని గురించి మీరు వచ్చారా? అది మైండ్ సెట్ ఒక విశ్వాసికి ఉండాలి. ఇవన్నీ మనం ఆశీర్వాదం పొందుకున్న తర్వాత పరలోకంలో మనకి ప్లేస్ లేకపోతే మేము ఏమీ లేనే లేదు. ఆమేన్. ఇది ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా గురించి జీవించండి, ధైర్యం తెచ్చుకోండి, ఎవరికి భయపడే అవసరం లేనే లేదు. మీ కుటుంబం నేను చూసుకుంటాను, మీ కుటుంబాన్ని పోషిస్తాను నేనే. ఈరోజు చాలా విశ్వాసులు కానీ అన్నిలో కానీ ఉన్నారు, దేవుడికి తెలుసుకున్నారు, ప్రార్థన దాచుకుంటూ చేస్తారు, దాచుకుంటూ చర్చికి వస్తారు. ఎందుకు అయితే సైతాను ఒక భయము వాళ్ళ దేహంలో పెట్టేసింది. ఎవరికైనా తెలిస్తే మాకు ఇంటి నుంచి గెంటేస్తారు, లేకపోతే ఏదైనా ఒక మాట వస్తుంది, ఉద్యోగం పోతుంది, ఇది అవుతుంది, అది అయితే ఆస్తిపాస్తి దొరకదు. దాచుకుంటూ ఈరోజు జీవిస్తున్నారు. అలాంటి లైఫ్ మనకి వద్దు. మీరు ప్రకటన గ్రంథం వరకు ఆది కాండం నుంచి చూడండి, ప్రతి ఒక్క ప్రవక్తకి సమస్యలు వచ్చింది, పరీక్షలు వచ్చింది, రోగాలు వచ్చింది, చనిపోయారు, జైలు వెళ్ళారు. యేసు ప్రభువుని విడిచిపెట్టారా వాళ్ళు? ఈరోజు సింహాసనంలో కూర్చుంటూ ప్రతి ఒక్క రాజ్యం ఒక బాధ్యత తీసుకున్నారు వాళ్ళు. దేవుడు వాళ్ళకి సమర్పించారు. హల్లెలూయా. పరలోకంలో సింహాసనంలో కూర్చోాలంటే అది ఒక బాధ్యత మనకి. ఈరోజు సహజంగా ఒక గవర్నమెంట్స్ కానీ, స్కూల్లో కానీ, కాలేజీలో కానీ ఒక మంచి మార్క్ కానీ ఏదైనా తీసుకొస్తే పిల్లలు, లేకపోతే జాబ్లో అయినా అవార్డు గురించి ఏం చేస్తారు? ఈరోజు మీ అవార్డు ఉన్నాయి, మీరు స్టేజ్కి రావాలంటే మేము ఎక్సైటెడ్గా ఉంటాము, రైట్? ఆ ఒక్క అవార్డుతో ఎంత హ్యాపీ మనకి ఉంటుంది. దానికి ఇంకా డబల్ ట్రిపుల్ పరలోకంలో అందరు ఎదుట దేవుడు హాక్ చేస్తూ మనకి సింహాసనంలో కూర్చోబెడితే ఎంత మనకి ఆశీర్వాదం చూడండి. ఇది ఎవరు ఆలోచించా లేదు. ఇది ఈ భూమి గురించి మనుషులు ఎక్కువగా ఆలోచిస్తారు. మరణించిన తర్వాత ఈ భూమిలో ఏమేమో పొందుకున్నామో అన్నీ ఇక్కడే ఉండిపోతుంది. హల్లెలూయా. ఈరోజు కొన్ని వచనం మేము నేర్చుకున్నాం.